నిదయే సర్వవిద్యానాం విశజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఇదివరకు విశ్వావసునామ సంవత్సరం ఉగాది పంచాంగ పఠనం రోజు ఈ గురు మూఢమి గురించి మౌఢ్యమి గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే మరొకసారి జనాల అభిమానుల ప్రేక్షకుల కోరిక మేరకు ఈ విషయాన్ని మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. 2025 జూన్ నెల 10వ తారీఖు మంగళవారం రాత్రి గురు మూఢమి మౌఢ్యమి ప్రారంభమైంది. 2025 జూలై నెల 8వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ గురు మూఢమి లేక మౌఢ్యమి అనేటువంటిది 29 రోజుల పాటు ఉంటుంది. సూర్య భగవానుడికి నిర్దేశించినటువంటి సామీప్యానికి ఏ గ్రహమైనా వెళ్తే అది తన యొక్క శక్తిని ప్రభావాన్ని కోల్పోతుంది. ఇప్పుడు సూర్య భగవానుడికి గురువు సమీపించాడు కనుక గురువు తన ఉనికిని కోల్పోతున్నాడు, తన శక్తిని కోల్పోతున్నాడు, తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. ఈ రకంగా గురువు మూఢమిలోనికి వెళ్ళిపోతున్నాడు, అనగా చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు, శక్తిహీనమవుతున్నాడు. మనం ఏదైనా శుభకార్యాలు నిర్వహించాలి అనుకున్నప్పుడు శుక్రబలం గురుబలం చూస్తూ ఉంటాం. కనుక గురుబలం తగ్గినందున ఈ 29 రోజుల్లో అనగా జూలై నెల 8వ తారీఖు మంగళవారం వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. సహజంగా మనం వివాహం చేయాలి అనుకున్నప్పుడు వధూవరులకు ఈ గురుబలం ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది కనుక ఈ సమయంలో ఈ గురు మూఢమి సమయంలో జూలై నెల 8వ తారీఖు వరకు వివాహాది కార్యక్రమాలు చేయకూడదు. అలాగే ఒక భవనాన్ని నిర్మించినప్పుడు, గృహాన్ని నిర్మించినప్పుడు మనము మొట్టమొదట పూజాది కార్యక్రమాలతో శంకుస్థాపన ప్రారంభిస్తాము. అటువంటి కార్యక్రమాలు కూడా ఈ గురుబలం లేకపోవడం వల్ల చేయకూడదు. అలాగే నూతన గృహప్రవేశాది కార్యక్రమాలు కూడా నిషిద్ధము. అయితే అద్దె ఇండ్లకు మీరు ఇండ్లలోకి వెళ్ళి ఆ ఇండ్లలో గృహప్రవేశం చేయవచ్చును. వివాహాది కార్యక్రమాలు అనగా పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చును. శ్రీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చును. పిల్లలు పుట్టినప్పుడు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే పిల్లలకు నామకరణాది కార్యక్రమాలు కూడా ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం వివాహాది కార్యక్రమాలు, నూతన గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు లాంటి కార్యక్రమాలు మాత్రమే చేసుకోకూడదు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.